నైరుతి రుతుపవనాలు మహారాష్ట్రలోకి ప్రవేశించాయి. అరేబియా సముద్రంలో అనేక ప్రాంతాలు సహా ఇతర ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. రానున్న 3 రోజుల్లో కర్ణాటక, మహారాష్ట్రతో పాటు ఏపీ, తెలంగాణలో కొన్ని భాగాలు, తమిళనాడులో మిగిలిన భాగాలు, ఈశాన్య భారతంలో మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మధ్య మహారాష్ట్రలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బలహీనపడి తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ తర్వాత బలపడి ఉత్తర వాయువ్యంగా ఉత్తర ఒడిశా వైపు పయనించనుంది. దీనివల్ల రుతుపవనాలు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ, దానికి ఆనుకుని ఒడిశా పరిసరాల వరకు ఈ నెల 27వ తేదీన విస్తరించనున్నాయని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే మరికొన్ని మోడళ్ల మేరకు రేపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి తర్వాతి రోజు అంటే 27వ తేదీన వాయుగుండంగా బలపడనుంది. తర్వాత 2 రోజుల్లో ఉత్తర వాయువ్యంగా పయనించే క్రమంలో తీవ్ర వాయుగుండంగా బలపడి బంగ్లాదేశ్లో తీరం దాటుతుంది. తెలంగాణలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 29 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కొత్తగూడెం జిల్లా ఇల్లందు, మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, జనగాం జిల్లా నర్మేట, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, నిర్మల్ జిల్లా సారంపూర్ని, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. మరోవైపు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం, జూరాల జలాశయాల్లో నీటి మట్టం పెరుగుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 818 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. అటు ఏపీలో నేడు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కుండపోత వర్షాలకు దేశ రాజధాని ఢిల్లీ అతలాకుతలమైంది. శనివారం రాత్రి అర్ధరాత్రి దాటాక మొదలై ఆదివారం ఉదయం వరకు ఏకధాటిగా కురిసిన వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, చెరువులను తలపించాయి. ఉరుములతో కూడిన వర్షానికి తోడు గంటకు 82 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. 200కు పైగా విమానాలపై తీవ్ర ప్రభావం పడింది. 50కు పైగా విమానాలు రీషెడ్యూల్ అవ్వగా మరికొన్ని ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్సీఆర్, ఢిల్లీ వ్యాప్తంగా భారీ వర్షాల ప్రభావం కనిపించింది. పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. హోర్డింగ్లు, చెట్లు విరిగిపడ్డాయి. చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు కాలనీల్లో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. అండర్ పాస్లు, రహదారులపై మోకాలి లోతు మొదలు 5-6 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. వాహనాలు నీట మునిగాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా ఢిల్లీలో నేడు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
అటు వాణిజ్య రాజధాని ముంబైలోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఏకదాటిగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. తీర ప్రాంతాల్లో 3.5 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది. ప్రజలు, మత్స్యకారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. గోవాలో 29వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.